జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో నవీన్ గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీగా నిలిచింది. ఓట్ల గెలుపు మొదలైన దగ్గర నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్ లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇక నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి డిపాజిట్ కు కూడా రాలేదు. కాంగ్రెస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీలో మరింత పట్టు కోసం పోలింగ్ కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయించారు. క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. అయితే నవీన్ యాదవ్ 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ గా గెలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ పోటీ చేసి గెలుపొందారు, ఓడిపోయారు. అయితే 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పీపీపీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో నవీన్ గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీగా నిలిచింది. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్ లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి, మనం ప్రెసెంట్ అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడ ప్రాంతంలో అయితే ఉన్నాము. అయితే నవీన్ యాదవ్ ఇప్పటి వరకు కూడా భారీ మెజార్టీతో గెలిచారని చెప్పుకోవాలి. అయితే అధిక మెజార్టీతో గెలిచిన నవీన్ యాదవ్ ఆల్రెడీ ర్యాలీ స్టార్ట్ చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత బయటకు వచ్చి నవీన్ యాదవ్ ప్రెస్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఒకటే చెప్పారు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏమీ నిజం కాదు, కేవలం రౌడీయిజం, రిగ్గింగ్ అనే మెయిన్ పాయింట్ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. కానీ ఇది ఏమీ నిజం కాదు. ఇంత భారీ మెజార్టీ ఏ విధంగా వస్తుంది? ఒకవేళ రిగ్గింగ్ చేస్తే స్వల్ప తేడాతో మేము గెలుపొందొచ్చు, కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఈ రోజు నిజం చేస్తున్నాం అన్నట్లుగా కూడా నవీన్ యాదవ్ ఇందాక చెప్పడం జరిగింది. అయితే ప్రజలు అంటే ఉన్నాము, నవీన్ యాదవ్ భారీ ర్యాలీ నడుపునైతే ఇప్పుడు బయలుదేరారు కౌంటింగ్ హాల్ నుంచి. అయితే తర్వాత ఆయన స్వగృహం అంటే ఆయన ఇంటి వద్దకైతే వెళ్ళి అక్కడ ఆయన చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందని కూడా కొన్ని వార్తలు వస్తాయి. అయితే ఆ తర్వాత గాంధీ భవన్ చేరుకుంటారు నవీన్ యాదవ్. గాంధీ భవన్ చేరుకున్న తర్వాత ఒక మీడియాతో అయితే ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే టోటల్ గా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ చరిత్రలోనే ఇప్పుడు కాంగ్రెస్ ఈ విజయాన్ని అయితే కైవసం చేసుకోవడం మొట్టమొదటిసారి. అలాగే ఇంత మెజార్టీతో మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపొందడం అని చెప్పాలి. అయితే మనం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ తో పాటు అటు ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అభ్యర్థులు కావచ్చు, ఇటు బీజేపీ అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ మెజార్టీ పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఇటు కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్
ఈ రోజు భారీ మెజార్టీతో గెలుపొందారని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటూ కార్యకర్తలు అలాగే శ్రేణుల నడుమ ఈ భారీ ర్యాలీని అయితే నిర్వహించారు నవీన్ యాదవ్. అయితే అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆయన కొంత స్పందించడం జరిగింది. అయితే ఎవరు కూడా అంటే మహిళ అనే నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా ఉమెనా మెన్నా అనేది తేడా లేదు, కానీ ప్రజలు మాపై నమ్మకాన్ని ఉంచుకున్నారు అని కూడా నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ మనం విజువల్స్ లో చూస్తున్నాము, భారీ ర్యాలీతో ఆయన ఇంటి వద్దకైతే బయలుదేరారు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు నవీన్ యాదవ్ కి. అదే విధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే భారీ జన సందోహం నడుమ నవీన్ యాదవ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదే విధంగా జూబ్లీ క్షేత్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్ కి అటు పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు జూబ్లీ ప్రజలు కావచ్చు పట్టం కట్టారు. కాంగ్రెస్ ఎట్టకేలకు తన విజయకేతను ఎగరవేస్తుందనే చెప్పాలి. అయితే మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో ఆల్రెడీ ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయింది. మరికొద్ది సేపట్లో నవీన్ యాదవ్ మరికొద్ది సేపట్లో అయితే గాంధీ భవన్ చేరుకుంటున్నారు. గాంధీ భవన్ చేరుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపించింది. కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు, ఇప్పటికే ఆయన మాగంటి సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. మేము ప్రజల అండతోనే గెలుపొందామని కూడా నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే భారీ జన సందోహం నడుమ నవీన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా జరగాల్సి ఉంది. అందరూ కూడా కూడా అందరూ ఈ విజయకేతనాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని కూడా సార్ చెప్పండి. ఎలక్షన్ లో ఏదైతే వాళ్ళు విన్ అయ్యారో ఈ విన్ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి ఒక ప్లస్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న మాటగా అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ అది కూడా అత్యంత భారీ మెజారిటీతో. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో నవీన్ గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీగా నిలిచింది. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ రౌండ్కు అది మరింత పెరిగింది.
ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి డిపాజిట్ కు కూడా రాలేదు. కాంగ్రెస్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. మైనార్టీల్లో మరింత పట్టుదల కోసం పోలింగ్ కు కొద్ది రోజుల ముందే అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. అయితే నవీన్ యాదవ్ 2009లో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2015లో ఎంఐఎం అభ్యర్థిగా రహ్మత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు గెలుపొందారు.